ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All right, so many extra Zabardast extra fun fill episode ni start cheyalante em cheyali mana judges ni invite cheyali. Oka chinna gap tarvata vachesaru mana ever gorgeous evergreen Khushbu garu along with Krishna Bhagwan garu. Evandoy nani garu achapandoy chinni garu evandoy nani garu achapandoy chinni garu evandoy nani garu achapandoy chinni garu evandoy nani garu achapandoy once more. ప్రేమ కోసం ప్రాణాలిచ్చే ప్రేమికుడిని చూసుంటారు కానీ ఇలా ఊర్లో పాములు పట్టుకునే ప్రేమికుడిని చూసారా? అయితే ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with the Steve. అసలు ఏంటన్నా అది? దీన్ని మౌతార్ గన్ అంటారా? దీన్ని నూదితే ఇందులో నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటది. అవునా? అద్దెలో పొద్దుగా బ్రష్ చేసుకున్నా దాంతోని ఏంట్రా ప్యాంట్ ఏంటి ఇలా వేసావు? అంటే రీఎంట్రీ ఇచ్చిన కదా, అందరు చుక్కలు చూపెట్టమన్నారు, అందుకే చుక్కల పాయింట్లు వేసుకున్నా. ఇన్ని రోజులు నువ్వు చూపించావు, ఇప్పుడు ఆడు నీకు చూపిస్తున్నాడు. ఎరా జ్ఞాని, బట్టలన్నీ ఎక్కడో చూసినట్టున్నాయేంట్రా? చూసినట్టే కాదు, గుర్తు చేసుకో, వేసుకున్నట్టు కూడా ఉంటాయి. ఇవి నా బట్టలు కదరా. నీ బట్టలే అన్న. వీళ్ళకి ఎందుకు వచ్చినామన్నా? అసలు నాకు ఏం లేదురా, వయసు మీద పడింది, అందరూ రోజు రోజుకి కుప్పలు తెప్పలుగా పడిపోతుంది. అసలు అమ్మాయి ఎవరన్నా ఫస్ట్ చూపిస్తారా? హాయ్ అండి. ఏం రా, అందమైన ఆడపిల్ల కనబడితే నీకు నోరా కదా? ఎరా జ్ఞాని, ఎరా వెళ్ళిపోతున్నావు ఏంటి? నాకు ఇట్లా డైలాగులు ఉంటాయని చెప్పలేదు అన్న టీంలా. ఏమండి, మీకు విషయం చెప్పమంటారా? చెప్పండి. ఈ 5 చేతుల మధ్య ఈ ఖాళీలు ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసా? ఎందుకు? ఇంకొక 5 వేరే వాళ్ళ చేతులు వచ్చి ఇలా పూరించడానికి. ఈ చెప్పులో ఇంత గ్యాప్ ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకు? చెంపని పూరించడానికి. ఏమండి, మీ నాన్న ఏం చేస్తూ ఉంటాడు? ఇట్లనే మొన్న నన్ను ఒకడు మాట కలపాలని ట్రై చేస్తే నరికేసిండు. మీ నాన్న నరకపోతే మా నేనే నరికేస్తుంది. నువ్వు ఆగరా జ్ఞాని. అసలు ఏంటండి మీరు నా అందం గురించి ఏమనుకుంటున్నారు? మా ఇంటికి నా గురించి వచ్చే లెటర్లను కిలో లెక్క నంపి ఇంటి రెంట్ కడుతున్నా తెలుసా నేను? ఏంట్రా మళ్ళీ ఏమైంది? అన్న వద్దన్న ప్లీజ్, ఇట్లాంటి డైలాగులు వద్దని చెప్తున్నా నేను. అరే నీకు కూడా అలవాటు అయితేరా, వాళ్ళకి అలవాటు అవ్వలేదా? ఇక్కడ కూర్చుని నా తల్లికి అలవాటు అవ్వలేదా? రాగాన్ని తీసుకోవాలంటే అవ్వదు. ఆ తల్లి వెంటనే మానేసింది ఎప్పుడు. అయినా ఈ నాస్టి ఫెలోస్ తో నాకెందుకు, నా పూజ నేను చేసుకుంటా. ఇలానే మాట్లాడదామని వెళ్తూ ఉంటాను, చెప్పు తీస్తుందిరా. అన్న నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. ఆ జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, జాకెట్ వేస్తే నీకు అస్సలు సెట్ కాలేవనా? కానీ నువ్వు రజనీకాంత్ గారి లాగా ఉన్నావు నరసింహ సినిమాలా. అయితే ఇప్పుడు మనం ఆ పుట్టలో చేయబెట్టు, పాముది, ఈ అమ్మాయి పడిపోతుంది. చూడా, మా ఇంట్లో బొద్దింకని చూస్తేనే నేను ఎగిరి అవతల పడతా, అలాంటిది పుట్టలో చేయి పెడితే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అన్న మనం ఒరిజినల్ పామును కాదన్న తీసేది, డూప్లికేట్ పామును చేసాం లోపల. అందుకే నీలాంటి కొత్తలను పెట్టుకొని ఇలాంటి కొత్త టాస్క్ ట్రై చేస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆ ప్లాన్ ట్రై. మేడం, మిమ్మల్ని ఎవరు అందంగా ఉన్నా చెప్పాడు వాడిపోతుండగో. ఎవర్రా వాడు? అందంగా ఉంటున్నా తప్ప ఏం మాట్లాడుతున్నారా? ఎదవలు అందమైన ఒక్కటే డైలాగ్ చెప్పమ్మా.
మీరు ఎప్పుడు పూజ చేస్తారు కదా, మీరు ఎప్పుడన్నా పాములు చూసిరా? అమ్మో నాకు భయం. మా అన్నకు అట్లా భయమే లేదు తెలుసా, పాములతో ఆడుకుంటాడు మా అన్న. అవునా? మొన్నటికి మొన్న హన్మకొండల అన్నకొండను పట్టిండు, కడపల కోబ్రను పట్టిండు, వరంగల్ వానపాము కూడా పట్టిండు తెలుసా. మేడం పావును చూడలేదా మీరు ఎప్పుడు? నేను ఎప్పుడు చూడలేదండి. చూస్తారా? అమ్మో నాకు భయం అండి. ఓ చూడండి. ఏమండి ఆ పావేంటండి కదలట్లేదు? నీ అందరిని చూసి మూర్చపోయింది అది కూడా. అందంగా ఉంటున్నా తప్ప. జ్ఞాని మీ స్కిట్లకు రావడం నాది 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 తప్పు. జ్ఞాని ఊరుకోరా, ఈ పావుతో మీ నుదుటి మీద బొట్టు పెట్టిస్తాను. అమ్మో కాటయ్యేది కదా? ఏమయ్యేది? చూసారా ఎట్లా పెట్టించాను? బాయ్రా. అమ్మో ఇంత పెద్ద వీరుడు శూరుడు, వెంటనే తన గురించి నేను మా నాన్నకి చెప్పాలి. నాన్న అన్నా నీ గురించి వాళ్ళ నాన్న చెప్తుంది. అమ్మాయి మళ్ళీ వస్తుంది ఏంటో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమండి మీ గురించి నేను మా నాన్నకి చెప్పాను, మిమ్మల్ని తొందరగా ఇంటికి రమ్మని చెప్పాడు. ఓ మై గాడ్ వస్తున్నారు. ఇప్పుడే నా వీర్య ధైర్య సాహసాలు చూసిందో లేదో అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేసింది అనమాట. ఇక పై నుంచి మన లైఫ్ అంతా నమస్కారం సార్. రండి రండి. అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? నేనంటే జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తుంటాను. నేను అడిగింది పనికొచ్చే పనులు ఏం చేస్తున్నావని, పనికొచ్చే పనులు ఏం చేస్తున్నావని. ఏమండి అమ్మాయి ఎక్కడుంది? లోపల ఉంది. లోపల ఎక్కడుంది అంటున్నా? పుట్టలో ఉంది. పుట్టలో ఉండడం ఏంట్రా? పుట్ట కాదు బుట్ట, పెళ్లికి బుట్టలో తీసుకెళ్ళరా, రెడీగా బుట్టలో పెట్టి. ఏమండి థ్యాంక్ యూ మీరు పక్క తప్పకుండా వెళ్ళి పట్టుకుంటారు. ఏం రా లోపలికి వచ్చి నన్ను పట్టుకున్నావు? ఏం దమక్ పని చేస్తలేదా? అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇంటికి వచ్చి పట్టుకుంటేనా? ఏమండి ఏంటి? నిన్ను పట్టుకోమని చెప్పింది ఎవరో కాదు, మీ నాన్న నిన్ను పట్టుకోమని చెప్పాడు. మా నాన్న పట్టుకోమన్నా నన్ను కాదు పామును. ఏమండి మీరే కదా అమ్మాయిని పట్టుకోమంది, మీరు పట్టుకున్నాను. అమ్మాయిని పట్టుకోమనడం ఏంటి? ఇంట్లో ఉన్న పామును పట్టుకోమన్నారా? పాములు పట్టటోడా? ఇంత గెటప్ వేసి పాములు పట్టావన్నా నేను. తొందరగా వెళ్ళండి. నడవన్నా పట్టుకోపో పాము నీకు. తొందరగా వెళ్ళండి. ఓకే. అన్న పాములు పట్టిండు, అన్న పాములు. నేను పాములు పట్టుకోలేదు, అవి నా ఏళ్ళు పట్టుకునే లాగేరా. సూపర్ అండి మీరు, నిజంగా మీరు మగాడు. భాష అన్న భాష. ఒరే భాష కాదురా, 2000 పాములు తిన్నాయిరా. ఒరే ఇక్కడ నుంచి అర్జెంట్ గా చంపేపోదాం పదరా, మనకి పాములు. ఎక్కడికి పోయేది? ఎక్కడికి ఏంటండి? మీరు పట్టుకున్నారు ఇప్పుడు 2 పాములే, ఇంకా దాంట్లో 5-6 పాములు ఉన్నాయి. అవి ఎవరు పట్టుకోవాలి? వాట్ ఇస్ యువర్ టాకింగ్? నేను పాములు పెట్టే వాళ్ళ గణపతి చెప్పా. పాములు పట్టలా కనబట్టమేంటి? మీరు పాములు పట్టటోడే కదా. నేను పాములు పట్టను రా, నాకు అర్థం కావట్లేదు. వెళ్ళండి. ఒరే అదేమన్నా మణికొండలో పెంట్ హౌస్ రా, పుట్టరా అన్ని పాములు ఉన్నాయిరా, చచ్చిపోతాను రా. ఏం కాదన్నా నువ్వు టెన్షన్ పడకున్నాడు. అన్నా పుట్టలో ఉన్నావా? లేదురా, దీని పొట్టలో ఉన్నాను. ఏమైంది? పుట్టలోకెళ్ళినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. సో జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, మంచి ఐడియా. జ్ఞానేశ్వర్ మీరు రావడంతో కొత్తగా అనిపించింది స్కిట్, బాగుంది. గారు రాకేష్, సుజాత, మీరు అండ్ జ్ఞాని గారు చాలా బాగుంది. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఇట్ వాస్ వెరీ నైస్, ఎంటర్టైనింగ్. ఆడవాళ్ళకి వస్తే రోషాలు, మగాడికి ఉంటే మీసాలు, కానీ మేం చేయబోయే స్కిట్ లో ఉంటాయి మోసాలు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అయ్యగారు మీ చుట్టూ ఐరన్ ఏం చేశాను? పడుకు చేస్తాను. ఏం చేస్తానండి పనులు బతుకులు, లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. అందుకే అప్పుడు బాస్ ఊళ్ళో లేనప్పుడు అతను బట్టలు వేసుకుని ఇలా పార్లర్ తిరిగి మంచి డబ్బు నమ్మని పటాయించి లైఫ్ లో సెట్ అయిపోతుంది అని ప్లాన్ వేసా. చూద్దాం ఎవరు వర్కౌట్ అవుతారేమో. ఎల్లు మా కొంచెం ఎల్లు. ఆపితే కదా వెళ్తది. రోజు ఈ
ఈ టైంకి వెళ్ళేస్తుంది. ఈ రోజు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. వెళ్ళమా. కుక్క మెడలోనే చైన్ గోల్డ్ చైన్ వేసారంటే దీని మెడలో ఏం వేస్తారు? పర్సనాలిటీ కాదు, మనిషి కూడా బాగా బలిసింది ఇది. మనిషి కూడా బాగా బలిసింది ఇది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది డబ్బున్న అమ్మాయి ఉంటది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? ఇందాక ఒక అతను అడ్రస్ అడిగాను. అడ్రస్ అడిగితే మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడండి. ఏం అడ్రస్ అడిగారు? చందమామ ఎక్కడ అడిగాను, మిమ్మల్ని చూపించాడు. జోక్ లాపండి. ఏం బాలేవండి, బాలేవండి. వాట్ యష్? యశా 4 మైండ్స్ వాడుకో, 6 మైండ్స్ వాడేకు. ఇప్పుడు నేను తవ్వుకొని వడ్డారం చేయించుకోవాలి. ఓకే ఓకే. కేజీఎఫ్ యశ్ షూటింగ్ కోసం మైండ్స్ ఇచ్చాను. 4 వాడుకోమంటే 6 వాడేస్తున్నాడు. ఆ మైండ్స్ మీవేనా? యా యా. అందులో బొగ్గు మీరే వాడుతుంటారా? బొగ్గు మీరే వాడుతుంటారా? మీరేం చేస్తుంటారు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. నా కింద ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎక్కడండి? ఎక్కడండి? యు గెటింగ్ కాల్? yes ఈ రోజు మన ఎంప్లాయీస్ అందరికి సాలరీ డబుల్ చేసాయి. నెక్స్ట్ మంత్ సాలరీ ఉండదని చెప్పాలి. సాలరీ అడుగుతున్నారు, అకౌంట్లో ఏమంటున్నారా? చూడు సాలరీ పడిందో లేదో ఒకసారి. ఇక్కడ పడి సార్, అక్కడ పడిందా? ఓకే ఓకే. ఏంటండి ఇక్కడ పడితే అక్కడ ఎలా పడితే? ఇది టెక్నాలజీ లాగా ఇక్కడ పడితే పడిపోద్ది అండి, అంతే. ఓ సూపర్ అండి. మీకేం కావాలా? వద్దండి వద్దండి. ఓ టామీ టామీ, ఎల్లు టామీ. ఏంటమ్మా ఏంటమ్మా? అడగడం మర్చిపోయాను, ఇంతకీ పేరేంటో? వీణా. హాయ్ వీణా. నా పేరు వీణా అండి. నా పేరు వీణా అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు? యాక్చువల్ గా రూట్ అడుగుతుంటే చెప్తానండి. రూటా? ఏం రూట్? బీట్రూట్. బీట్రూట్ ఎక్కడ దొరుకుతుందని అడిగింది. ఏడిపిస్తున్నాడు అమ్మా? ఆవిడ నాకు కాబోయే భార్య అండి. నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి అవునండి. సర్లే, ఏదో దొరుకుతావు కదా, అప్పుడు చూసుకుంటా. ఆడ మర్చిపోయాను, ఎందుకే మీకు పెళ్లి అయ్యిందా? ఓ అయిపోయిందా? సారీ అండి. అవ్వలేదండి అవ్వలేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అనుకోకుండా మీరు నా భార్య అని చెప్పాను, మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లేదండి. మీరు? నేను కొంచెం ఫీల్ అయ్యానండి. నేను నిజంగా మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క నిమిషం అండి. మళ్ళీ కూడా మీకు చాలా బాగుంటుందండి. నాలో యాక్సెప్ట్ చేస్తే ఈ ఫ్లవర్ తీసుకోండి. నేను నిజంగా మీకు నచ్చినట్లయితే ఈ గోల్డ్ చైన్ నాకు ఇచ్చేయండి మళ్ళీ. మీకు ఓకే అనుకుంటే రేపు ఇదే టైంకి ఇక్కడ కలుద్దాం. ఓకే బాయ్. ఇన్ని రోజులు కుక్కల్ని తిప్పాను, ఇప్పుడు నా వెనకే కుక్కలా తిరిగేవాడు దొరికాడు. ఓ మై గాడ్. ఓ అమ్మగారు మీ చొక్కలు చీరా ఉతికాను అమ్మగారు. ఆడతదేమని మీదేసుకుని వచ్చాను, తెచ్చేస్తున్నాను అమ్మగారు. ఓకే ఓకే వచ్చేస్తాను. ఇది ఒకటి, దీని ఇంట్లో పనిచేయలేక చచ్చిపోతున్నాను. అమ్మయ్య డబ్బున్నోడు దొరికాడు. నాకేమి టామీ టామీ. హలో డాడీ, చెప్పడం మర్చిపోయా. నా ప్యాంట్ జేబులో 15 కోట్లు ఉన్నాయి. పని మనిషి చూడకుండా ఉతికేస్తే కొంచెం తీసి పక్కన పెట్టమని. జేబులోనే 15 కోట్లు అంటే ఎంత పెద్ద జేబో, ఎంత పెద్ద జేబో. ఏమైంది? యానిమల్ పార్ట్ 2 ఎప్పుడు తీస్తున్నారు? నేను యానిమల్ పార్ట్ తీయడం ఏంటి? మీరు రణబీర్ కాదా? రెండు బీర్లు వేస్తే నేనే పిచ్చుకొక్కలా ప్రవర్తిస్తాను. నేను రణబీరేంటో. మీరు రణబీర్ లానే ఉన్నారు. పార్కులో ఏంట్రా నీకు పని? నువ్వు అదే కదా. ఎక్స్క్యూజ్ మీ, ఈయన నాకు కాబోయేవాడు. ఈడు కాబోయేవాడా? నమ్మలేకపోతున్నానే. సరే జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే. కాబోయేవాడు అని చెప్పాను, మీరేం ఫీల్ అవ్వలేదు కదా? లేదండి, నేనే నువ్వు నా భార్య అని చెప్దారు అనుకున్నాను. చెప్పగానే చెప్పించి కొడతావని చెప్పలేకపోయా. ఐ లవ్ యూ. డాగి, ఈ రోజు నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు, చాలా కుక్కలు పార్క్ లో. డాడీ ఏం లేదు, ఇగో నేను ఇప్పుడు అమీర్పేట దాకా వచ్చాను. చిన్న ఛాయ్ అమ్ముకుందారని వచ్చేస్తాను డాడీ. ఒక్క నిమిషం ఉండి కోటు అద్దె తెచ్చుకున్నాను, వచ్చేస్తా. అరే ఈ రోజు నా పంట పండిందిరా. మర్చిపోయాను. ఈ రోజు నుంచి నా దరిద్రం పోయిందిరా. ఇంకా అసలు కూర్చో చెప్తా. ఈ లవ్ అనేది చూసావా? ఈ లవ్ చాలా గొప్పదిరా. లవ్ లో 3 రకాలు ఉన్నాయి తెలుసా నీకు? ఏంట్రా అవి? పల్లెటూరు లవ్, సిటీ లవ్, టీనేజ్ లవ్. ఇంతకీ పల్లెటూరు ప్రేమ అంటే ఏంట్రా?
ఏం లేదురా పన్ను కొట్టడం గడ్డివామ దగ్గర తీసుకెళ్ళడం చంద్రవందర చేసేయడం. మరి సిటీ ప్రేమ అంటే ఏం లేదురా పన్ను కొట్టడం పార్క్ తీసుకెళ్ళడం చంద్రవందర చేసేయడం. మరి టీనేజ్ లవ్ అంటే ఏముంది వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం రూమ్ కి రమ్మండం చంద్రవందర చేసేయడం. అది ప్రేమ అంటే ఏంట్రా? ఏముందిరా చంద్రవందర చేసేయడమే చంద్రవందర చేసేయడమే. ఈ రోజు పార్క్ లో ఒక అమ్మాయికి నేను డబ్బునని చెప్పి మోసం చేసి లవ్ లో పెట్టాను రా. నువ్వు? నేను కూడా డబ్బునని చెప్పి మోసం చేశాను రా. నాది కూడా వర్కౌట్ అయిందా? ఇద్దరు కోటీశ్వర్లు. ఈ ఫ్లేవర్ ఎక్కడదరా? ఆ అమ్మాయి నాకు ఇచ్చిందిరా. కృష్ణకాంత్ పార్క్. అవును. పక్కన కుక్క పిల్ల ఉంది. ఉంది. ఆ అమ్మాయి కన్నా కుక్కే బాగుంది. అవునవును. అదేనా? అదే. ఒరే అది ఇద్దరిని మోసం చేసిందిరా. ఎలాగ మోసం చేసింది కదా. దానికంటే కుక్కే బాగుంది అన్నాడు. కుక్క నువ్వు తీసుకుంటా నాకు ఇచ్చిరా. చెప్పుతో కొడతా. నాకు తెలిసి పార్క్ వస్తుంది. మూల దాకా చెప్తాను. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నారు? యా ఫైన్ బానే ఉన్నా. ఓకే. హాయ్ హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవరు అతను? అన్నయ్య. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నా. ఆడు అన్నయ్య. హలో ఎల్రా. ఓకే నిష్. ఏమంటున్నాడా మీ అన్నయ్య? అన్నయ్య మాకు తెలియదు అనుకుంటున్నావే? ఏంటి? ఇదే పార్క్ లో మెద్దరు కలిసి మోసం చేసి నిన్ను ఇది బేబీ సీమంగా దాని బేగ పట్టుకో. సార్ వైఫ్ అన్నావు? వైఫ్ కాదు దాన్ని మోసం చేసింది. మోసమా? లేదరా వీళ్ళిద్దరు లవర్స్. వీళ్ళిద్దరు కాదు వాళ్ళిద్దరు మొగుడు పిల్లలంట. అరే ఇదంతా కదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. పదరా మీరు పోలీస్ స్టేషన్ రండి. సార్ సింగం అంటున్నాడు. బాడీలో ఒక అంగం కూడా బాలేదేడిది. ఈ అమ్మాయి మోసం చేసిందట. ఫస్ట్ అది కనుక్కోండి సార్. ఏంటమ్మాయి నీకు మోసం చేశారు వాళ్ళు? మీరు చూడ్డానికి దబాంగ్ లో సల్మాన్ ఖాన్ లో ఉన్నారు. నన్ను చూస్తే మోసం చేసే దానిలో ఉన్నానా? సల్మాన్ ఖాన్ లాగా ఉన్నానా నేను? ఏరా ఆ అమ్మాయికి ఎందుకు రా మోసం చేశావు? మోసం ఎందుకు చేశారా? చెప్పు. ఆయన కూడా అమ్మాయి మోసం చేసింది సార్. ఈయన కూడా మోసం చేసి సార్ అది నన్ను రణవీర్ అని తెలుసా? ఏంటమ్మాయి అమ్మాయిని కూడా మోసం చేసావా? సార్ అది అమ్మాయి కాదు సార్, అబ్బాయి. అసలు ఎందుకు మోసం చేసావు అది చెప్పు. ఏం చెప్పమంటారు సార్? నా పేరు మీద ఒక 100 కోట్లు ఉన్నాయి. నాకు పెళ్లి అయితే తప్ప కోట్లు నా మీదకి రావు. అందుకని వాళ్ళు ఎవరొకరు పెళ్లి చేసుకుందామని చెప్పి అబద్ధం ఆడాను. అది తప్పేం లేదు. ఒరే అమ్మాయి పేరు మీద 100 కోట్లు ఉన్నాయంట. అవును సార్. నాకు కూడా పెళ్లి కాలేదు, అమ్మాయి కూడా పెళ్లి కాలేదు. అవును సార్. మా ఇద్దరు సెట్ అయినాం అనుకో. అసలు ఏజ్ బార్ అయిపోయింది. తొందరగా వేసుకున్న మాటిని వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతా. మీరు కానిచ్చేయండి. మీరు లోపలికి రా. నన్ను పెళ్లి చేసుకుంటా మరి? మీ అంతటి మీరే వచ్చేడితే నేను ఎందుకు కాదంటాను? చేసుకుంటావా? ఇగో కమిషనరు ప్రధానికి నన్ను తిట్టేస్తా ఉంటావు కదా, నేను రిజైన్ చేస్తున్నా. పో. పోలీసు అని తగులుకున్నాను. ఇంకే బాధలు లేవు. రిజైన్ చేసేసాను. మన ఇద్దరు పెళ్లి చేసుకొని నీ 100 కోట్లు మన ఇద్దరం అనుభవించేద్దాం. ఏటి రిజైన్ చేసేసావా? నాన్న చేసుకుందా నీకు పోలీస్ జాబ్ ఉందని. ఇప్పుడు నువ్వు అడుక్కొని తింటావా? ఏంటి భాష? నాన్న అంతే మరి. ఇళ్లలో పని చేసుకుందాను. ఎవడొక డబ్బున్నాడు వస్తాడు కదా. ఇళ్లలో పని చేసుకునేదానివా? మరి లేకపోతే నీ ముఖానికి ఎవడని నేను పెళ్లి చేసుకునేది? నీ జాబ్ చూసి నేను చేసుకుంటున్నాను. 100 కోట్లకు ఆశపడితే ఉన్న ఉద్యోగం కూడా పోయింది. నీ గూడు చెదిరింది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ బాగుంది. ఖుష్బుమా మీకు ఎలా అనిపించింది? ఆటో రామ్ ప్రసాద్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ హిలేరియస్ అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ లైక్ పార్కింగ్ లో గొడవ వచ్చి ఈగోల్తో ప్రాణాలు తీసుకోబోయిన ఒక కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఏవండి? అబ్బా దెబ్బ. ఏం దెబ్బ? మగాడి దెబ్బ. స్పర్శ కూడా అనిపిల్లే నాకు అసలు. ఏవండి అదంతా పక్కన పెట్టండి కానీ ఈ రోజు మన పెళ్లి రోజు. మీరు 6 కొట్టాలి. గల్లీలో కాదు స్టేడియం లో కొట్టాలి. పిల్ల 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు సింగిల్స్ కష్టం అంటే 6 లాంటి ఎక్కడ నా వల్ల వద్ద చెప్పు.
ఈ రోజు నైట్ అంతా నన్ను అస్సలు నిద్రపోనీయకూడదు. అయితే ఆ కిటికీలు ఓపెన్ చేస్తా. ఎందుకు? దోవలన్నీ వస్తాయి. తెల్లారు దోవలేనా ఇంకేమన్నా ఉందా? వద్దండి. పక్కింట్లో ఎవరో కొత్తలు దిగారు. పదండి కలిసి చూద్దాం. చెన్నై చంద్రమా చెన్నై చంద్రమా. సరే కానీ మేడం, ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక కొండ మీద ఇద్దరున్నారు, ఒకడు ఐ లవ్ యూ టు, ఇంకొకటి పేరు ఐ లవ్ యూ. ఇద్దరులో ఒకడు దూకాడు. మీ గెస్ ప్రకారం ఎవరు దూకుంటారు? సార్ ఐ లవ్ యూ టు. మీరు చెప్పండి, ఇద్దరులో ఎవరు దూకారు? సరే భాస్కర్, ఏంటి స్కిట్ కోసం కావాలి? ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు. ఏ భాస్కర్ సార్, ఈవేళ విగ్గి కూడా గీయించుకోవాలి. మా ఆవిని పిలుస్తా. ఏమే సత్య? సోకులెన్నెన్నో నీలో నేనే చూచా, మనసుతో పాటు మాటే ఇచ్చా. రాత్ర నా కళ్ళ కృష్ణ భగవాన్ గారు వచ్చారు. ఈయన సెట్ లోకి నిదానంగా వస్తాడు, కళ్ళలోకి మాత్రం స్పీడ్గా వస్తాడు కదా. అయినా మీ కళ్ళ ఖుష్బు గారు రాలేదా? ఆవిడ 2 షెడ్యూల్ నుంచి షూటింగ్ గా రాలేదు, నా కళ్ళలోకి ఎందుకు వస్తుంది? అయినా ఎందుకు రాలేదా ఖుష్బు గారు? చెన్నైకి వరదలు వచ్చాయి కదా, నేను ఏడ్చిన ఏడుపు ఆ నీళ్ళు అక్కడ దాకా వెళ్ళాయి. స్కిట్ ఏమీ లేనట్టుంది, మన ఇద్దరి మీద చేస్తుంది. ఏమండి, ఎవరండి పక్క ఇంట్లో? హాయ్, ఇది యాక్చువల్ గా ఈ ఫ్లాట్ మేము కొనుక్కున్నాం. ఓకే ఓకే. ఇంతకీ మీరు? సార్, నేను సాఫ్ట్వేర్. సార్ ఏంటి? నేను చూస్తే నా తమ్ముళ్ళ ఉన్నావు. హాయ్ అన్నయ్య. అరే తమ్ముడు, చిన్నప్పటి నుండి నా తమ్ముడు లేడురా. మరి పెళ్ళి ఎలా అయింది? సరే తమ్ముడు, సరే డ్యూటీకి వెళ్తా. టైం ఎలా వెళ్తున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, క్యాబ్ వస్తుంది, కార్లో వెళ్తా. తమ్ముడు, సిటీలో బైక్ మీద వెళ్ళకుండా ఏంది తమ్ముడు నువ్వు? కంపెనీ కార్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎందుకు అన్నయ్య? బైక్ ఉండాలి తమ్ముడు, పార్క్ వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా. పర్వాలేదురా అన్నయ్య. ఇవే నీ డ్యూటీకి వెళ్తా. సరే, నేను డ్యూటీకి వెళ్తా. సత్య, ఏంటండి ఇది? కారు. మనకు కొత్త కారు ఏంటండి? అన్నయ్య గారు కారు కొనుక్కున్నారా? అవునండి. చాలా బాగుందండి. ఈఎంఐ లో కొన్నామండి. ఈఎంఐ లోనా? సరేలేండి. దా, మన లోపలికి వెళ్దాం. ఏమండి, ఎవడే ఇక్కడ కారు పెట్టింది? పక్కింటి ఆయన కారు కొన్నాడండి. పొద్దున్నే బైక్ లేదన్నాడు, అప్పుడే కారు కొన్నాడు ఎక్కాడు. ఏమో నాకేం తెలుసు, ఈఎంఐ లో కొన్నాడంట. ఆయన పార్కింగ్ మొత్తం వాడుకునే వాడుకుంటాడేంటి? అడ్జస్ట్ చేసుకోండి మెల్లగా. మీకేంటో కోపం ఎక్కువ. కారు మీద గీత ఏంటి? నాకు తెలియదండి, ఎవరు చేశారు? కారు కొన్నప్పుడు గీత ఉందా? లేదండి. అన్నయ్య, చెప్పరా తమ్ముడు? కారు మీద గీత పడింది. అవునా? ఎక్కడో రాసుకొని ఉంటది. ఎక్కడ రాసుకుంది? మీరు రాత్రి బైక్ పెట్టేటప్పుడు చూసుకోవాలా? తమ్ముడు చూసుకోకుండా. ఎవర్రా తమ్ముడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మాట్లాడండి అన్నయ్య గారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతా. బాగా ఆగు. ఇంకా నాకెవరయ్యా? పార్కింగ్ ఇద్దరికి ఇచ్చారు. నేను కారు కొన్నా, నువ్వు బైక్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టాలి. కారు కొనే స్థాయి నాది, నువ్వు ఆఫ్టర్ ఆల్ బైక్ గడి. నన్ను అంత మాట అంటావురా తమ్ముడు? ఎవర్రా తమ్ముడు? యాదగిరి వదులమా ఈరోజు? యాదగిరి గుట్టది పోతావే ఆఫీస్కి వెళ్ళడానికి. డీసీఎం ఎవరిది? అరే తమ్ముడు, అన్నయ్య, మనలో మనకి గొడవలు ఉంటాయి, ఆ మాత్రం దానికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏం బాగుంటదని? ఇల్లు ఎవరు ఖాళీ చేస్తున్నాడు రా? మరి డీసీఎం తెచ్చారు? కొనుక్కున్నా. ఎందుకు? ఆఫీస్కి వెళ్ళడానికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎప్పుడు తెస్తావు బండి? చెప్పు తీసుకొడతా. ఈ రోజు నుంచి ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళతో కాల్చి పారేస్తా. ఏవే అటు పక్కెళ్ళకు. ఎందుకు? నాకనుకో నిన్ను కలుపుతున్నాడు. నన్ను రోడ్డు పాలు చేస్తావు, ఎలా బతుకుతావో చూస్తా. నిన్ను బర్రె పాలు కూడా చేస్తా. అయ్యా, ఒక ముద్దుంటే ఎట్టండి అయ్యా. నా ఇంటికి వచ్చి ఒక ముద్దుంటే ఎట్టండి అయ్యా. ఆడింటికి వెళ్ళి అడుక్కో, నా దగ్గరికి వస్తావా? నా ఇగో హట్ అయింది, పో ఇక్కడ నుంచి. మా ఇళ్ళ దగ్గర అడుక్కునే కన్నా బయటకు వెళ్ళి పోపు. అయ్యా రారా, చెప్పండి అయ్యా. నా రెండో తమ్ముళ్ళగా ఉన్నావురా. ఏమండి
వీడికి బిర్యానీ వండి పెట్టు. ఆడికి బిర్యానీ నేను ఎత్తమంటావా? వద్దండి, ఆ ఎత్తడం కంటే బిర్యానీ బెస్ట్. దించండి. అయ్యా నిజంగా గ్రేట్ అయ్యా. లేకపోతే ఈఎంఐ గాడు ఆడేం పెడతాడు రా. తినండి. తినరా, కడుపు నిండా తిను. చాలా వెళ్ళిపోతా. ఆగరా, ఆడొక్కటి పెడితే నేను 2 పెడతా. అయ్యా ఏమే సత్య, ఏంటండి ఇలా రావే. వీడికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని పట్టుకురా, ఫాస్ట్ వెళ్ళు. ఏవే కాదండి, అడుక్కునే వాడికి ఫుడ్ పెట్టడం ఏంటండి? తీసుకురా, ఇల్లు మూసుకొని. రేయ్, ఒక కూరగాడు నీకు అలా ఉంటే నా పిల్లం 4 కూరలు తమ్ముడా. తినిపించవే, తినిపించవే. రే, అన్నం పెట్టడం కాదురా, ప్రేమను పంచాలి. పౌరుషం, రోషం నా పిల్లం పెడుతుంది. దాని మోగా చూడు, డ్రైనేజ్ లో చచ్చిపోయిన పందికి ఒక 3 రోజులు తడుతుంటా చూడు, 3 రోజులు తడుతుంటా చూడు. అయ్యా అయ్యా ముద్ద ఎవరైనా పెడతారు. పెళ్ళయిందా? కాలేదయ్యా. బిడ్డను పిలిపి. బిడ్డనా? హలో, ఇంటికి రా. ఏంటి నాన్న పిలిచారు? ముద్ద ఎవరైనా పెడతాడు. బిడ్డను పెట్టినోడే గొప్పోడు. నాన్న నేను పెళ్లి చేసుకున్నానా? బాగాలేనండి. నేను బాగున్నానే. ఎవరిని అడిగి పెళ్లి చేస్తున్నావు నాన్న? నాకు మీ కూతుర్ని ఇస్తున్నారు. కట్టు. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. పిల్లలు లేరా? ఇలా రారా. బిడ్డని ఎవరైనా ఇస్తాడరా? దాన్ని సుఖ పెట్టాలంటే డబ్బు కావాలి. ఇల్లు ఆస్తి పేపర్లు తీసుకురా. అవన్నీ ఎందుకండి? నీకెందుకే, నేను సంపాదించే సొమ్ము తీసుకురా. ఇస్తా. కారు, బైక్ అన్ని తీసుకో. అమ్మా దా, కూతురు కాకపోయినా కూతురు లాంటిది. పో. అల్లుడు. అయ్యా అయ్యా కాదురా, మామయ్య. మామయ్య పేపర్ తీసుకురా. ముద్ద కూడా దొరికిన నాకు ముద్దు పెట్టే భోగ్యం కలిగించారయ్యా. తీసుకో. ఏంటి? నా ఆస్తి, మా అమ్మ ఆస్తి, మా అమ్మమ్మ ఆస్తి వాడికి సరే ఇస్తానే. అల్లుడు అయ్యా వెళ్ళండి బయటికి. నేను ఎక్కడికి వెళ్తాను రా, మీరే వెళ్ళండి, మీరే వెళ్ళండి. మేమెందుకు వెళ్తారా? ఒరే, ఉన్న ఆస్తులు మొత్తం నాకే రాసిచ్చారు కదరా, వెళ్ళండి. మేము వెళ్ళం. ఏంటరా, వెళ్ళిపోండి. నాకేం లేదా? ఎందుకు లేదు? ఇదిగో అరే వెళ్ళండి. ఎక్కడ అడుక్కుంటావు? బంజారా హిల్స్. మనం జూబ్లీ హిల్స్ వెళ్దామండి. మనము బంజారా హిల్స్ వెళ్తాం. పదరా, చూస్తాను నీ అంతు. నీ గూడు చెదిరింది, సోకులెన్నెన్నో నీలో నేనే చూచా, మనసుతో పాటు మాటే ఇచ్చా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ సార్ బాగుందండి. మిడిల్ క్లాస్ ఈగోస్ దాంతో మొత్తం పాడు చేసుకున్నారు. బాగుంది. సత్య, భాస్కర్ ఇద్దరు చాలా బాగా చేశారు. జితేంద్ర కూడా బాగా చేశాడని ఈ రోజు చెప్పవలసి వస్తుంది. ఖుష్బు గారు. భాస్కర్ గారు, స్కిట్ వాజ్ వెరీ నైస్ అండ్ ఈగో కెన్ కిల్ యూ. అది వెరీ క్లియర్ గా ఉంది. బట్ వెరీ నైస్, వెల్ డన్. ఊర్లో ఒక జాతర జరిగితే ఊరంతా ఎంత కలకలాడుతుందో, ఈ స్టేజ్ మీద జాతర కాన్సెప్ట్ తో చేసే మా స్కిట్ కూడా అంతే కలకలాడుతుంది అంటూ వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ along with his team. So let's welcome them. ముక్కుపై ముద్దు పెట్టు, ముక్కెరై పోయెట్టు. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నేను సరదాగే నడుంగిలేవాడిని. ఇంకా నువ్వు శోభను అంటున్నావు. చూసుకోమలా. అయినా ఒక డౌట్ ఉందండి, లోపల మంచం ఏంటి ఇరిగిపోయింది? నేనే రిహార్సల్ చేశా. జిచ్చిచ్చారే రిహార్సల్ చేశా. నీ లేకుండా ఎలా చేశారు? అదేమో నువ్వు వచ్చినా చేయాలి కదా. నువ్వు కూడా తక్కువ దాని కాదు, లోపల రిహార్సల్ చేసి ఉంటావు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నాకు డ్రెస్ ఏదో బాగుంది. ఏమండి, ఫస్ట్ నైట్ కి ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని చూస్తున్నారా? లేదు, ఫస్ట్ నైట్ కదా, అసలు డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావా అని ఆలోచిస్తున్నా. కిషమోహన్ గారు, ఖుష్బు గారు, మీ ఇద్దరం మొగుడు పిల్లలం అండి. ఇది స్టేజ్ డాన్సర్ అండి, నేను ఈవెంట్ మేనేజర్. అలా ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు మా ఫస్ట్ నైట్. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఎవరండి? హలో, ఏంటి ఈవెంట్ ఉందా? ఎక్కడ? నర్సాపేటలోనా? ₹1,00,000 పేమెంటా? సరే వస్తున్నా. ఏమండి, ఈ రోజు మన ఫస్ట్ నైట్ అండి. తర్వాత కాకపోతే రేపు చేసుకోవచ్చే. కొత్తలా చెప్తున్నావు ఏంటి? ఈవెంట్ ₹1,00,000 పేమెంట్ అంట. ఫస్ట్ నైట్ ఆపి అది ఎలా చేస్తాం? ఎక్కువ పేమెంట్ ఇస్తారు. పేమెంట్ కోసం ఎగబడి వెళ్ళిపోలా ఇన్నాళ్ళు. పదా వెల్కమ్. ప్రోగ్రామ్
ప్రెసిడెంట్ గారు రా. అండి అందరూ అందరూ బాగున్నారా? మీ అందరి కోసం ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టితే ప్రతి ఒక్కరు సంతోషం పడాలి. ఇవన్నీ కాదు, సందా 1000 రూపాయలు ఇచ్చా ఉన్నారా? అన్నారు. దీనికి స్పాన్సర్ ఎవరో కాదు, ఎవరు? ముల్క్యాటన్. ముల్క్యాటనా మాల్. ఇవన్నీ వద్దొద్దు, పిలిపి అదే మీకోసం ఎదురు చూస్తున్నా. తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నా. కూర్చోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. వాళ్ళని పిలిపి మా అందాల సుందరి, స్వప్న సుందరి, మేఘమాల వస్తున్నారు. చిలక, నలిని, కాజా, రాజమండ్రి రశ్మిలేనా రాజమండ్రిలో ఉంది, కుదరదన్నది. సరే వస్తున్నారు, అందరూ వచ్చేయండి. లడ్డు మిఠాయి రమ్యముగా చేయించి మల్లిలా తింటివిరా కృష్ణ. లే ఎవరిది మళ్ళీ నేను మూసుకో. ఏంటి ఈ అందమా? దీనికోసం 1000 రూపాయలు ఇచ్చా. ముస్కెన్ 10 ఊర్ల జనాభా కొట్టుకుంటున్నారు తెలుసా? అర్థమైంది. లెట్స్ వెల్కమ్ అందాల తారా. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? మేడం పెద్ద ఫ్యాన్ సార్, పెద్ద సార్. ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో సెల్ఫీ. కొంచెం దూరంగా. ఏంటి ఫోటో కింద కొంగుతున్నా? నడు ఫేమస్ మేడం, ఈ దీని మొహం తెలియదు మా. మీ నడువే ఒక సెల్ఫీ, ఒక ఫోటో వెనక నుంచి తీయండి సార్. సర్లే ఒకటి తీసేసేయండి, ఇటు గోలపోద్ది. వద్దురా, మా ఇద్దరిని తీ. ఒక నిమిషం వెనక్కి తిప్పి ఉంది. ఇన్స్టాగ్రామ్ లో దీనికే లైక్లు, మహాడికి కూడా లైక్ కొట్టడం. సరే ఆగు. నాకు ఒకసారి ఏంటండి ఆయన అడుగుతున్నారు మిమ్మల్ని? పషాడి గారు రెడీ. మీ అందరి కోసం మరో అద్భుతమైన సాంగ్ ప్లీజ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయ. మాకు కావద్దు, చాలు. నేను కొంచెం అలసిపోయాను, నాకు కొంచెం రెస్ట్ కావాలి. తీసుకో పషాడి గారు, రెస్ట్ అంట. ఏమి ఆడిన పైన లైట్ వేస్తున్నాడే. అమ్మో ఛార్జింగ్ అయిపోతుంది. మీరేంటి ఇక్కడ? అంటే ఈ ఊర్లో ఫేమస్ ఏమైనా కావాలంటే తెప్పిస్తాను. ఒక్క నిమిషం, టీ కాఫీ చేద్దా? అలా ఉండాలి. థ్యాంక్ యూ. అసలు ఈ ఊరు అబ్బాయిలు మంచి హుషారున్నారు కదా, చాలా కష్టం. ఏం చేస్తున్నారా? ఏమైంది? మా ప్రెసిడెంట్ గారు ఏమనుకుంటున్నావు? కత్తెర తీసుకొచ్చాడు వీడు. రిబ్బన్ కటింగ్ అంటే అది చేస్తున్నావు నువ్వు. ఆయన ఏం కట్ చేయడానికి వచ్చాడు? బేసిక్ గా ఈ రోజు రిబ్బన్ కటింగ్ ఉందని చెప్పామండి. మన అన్ని రిబ్బన్లే ఉన్నాయి కదా, అయ్యనుకున్నాడు. ప్రేక్షకుల కోసం బాలయ్య బాబు సాంగ్ మేమందరం చేయబోతున్నాం. ఓకేనా? సాంగ్ ప్లీజ్. शब्बा 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 रे इश्क ते पाकस्तो रे प्यार को रे बस पिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क ते పాచినంట అనుకున్నా ఏమనుకున్నారు? ఏమవుతున్నావు? నన్ను అడగాలి కదా, నేను అడుగుతా లైన్ చెప్తా. ఏంటి ప్రెసిడెంట్ గారు లైన్ చేయమాట్లాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరనుకున్నావు? ఎవరు? నా భార్య. సారీ, 2 ఏళ్ళంట.
లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రెసిడెంట్ గారికి ఒక సాంగ్ వేపియాలా? ప్రెసిడెంట్ గారు మీరు అంటే ముట్టనట్టు చేయాలి, దూరంగా ఉండండి. అంటే ఇటు ముట్టు అంటే అటు. కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమీయవా నడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే ప్రెసిడెంట్ గారు ఓకేనా? ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారు. మా డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. పేమెంట్ ప్రెసిడెంట్ గారు ఈవెంట్ పెట్టింది, పేమెంట్ అడగండి. మీరు అలా వెళ్ళిపోతారు. సరే ఇటు ఇచ్చేటట్లేదు రా, మన శోభనం చేసుకుందాం. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే. మరి మా జడ్జెస్ కి మీరు చేసిన ఈ హడావిడి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. Ishmael Emmanuel skit was very nice. Overall a concept was very entertaining. Nice, thank you. కృష్ణమోహన్ గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ రికార్డింగ్ డాన్స్. ఏ ప్రెసిడెంట్ గారు అయినా తీరలేదు. అందరూ బాగా చేశారు. పేరెంట్స్ కనే కలల్ని పిల్లలు తీర్చాలి కానీ ఈ స్కిట్ లో పిల్లోడు రాసిన కొన్ని కలల్ని పేరెంట్స్ తీర్చడానికి పడే కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. ఏమండి మీరు జీవితాంతం నన్ను ఇలాగే ప్రేమగా చూసుకుంటారా లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? మధ్యలో వదిలేయడానికి నాది గాలోడు ప్రేమ కాదు, గాఢమైన ప్రేమ, గాఢమైన ప్రేమ. రాత్రి మంచం విరిగిపోయిందని ఆర్డర్ ఇచ్చారు కదా, ఇంకో గంటలో వచ్చేస్తుంది. మంచి రస్కుల్లో ఉన్నారు. మళ్ళీ మంచం విరిగిందంటే మాత్రం మాకే ఇవ్వాలి సార్. ఓకే సార్ ఉంటా. సార్ మంచం విరిగిందంటే మీరు ఏది తప్పుగా అనుకోవద్దు. నా కరువు వల్ల ఇరగలేదు, మా బాబు బరువు వల్ల ఇరిగింది. నాన్న దంగల్ పెళ్ళి అయితే బరువు బాధ్యత వస్తుంది అంటారు సార్. నాకు బరువైన బాధ్యత వచ్చింది సార్. నాన్న లే. అరే ఏం తింటున్నావురా? ఇంట్లో తినాలకి ఏం లేదు నాన్న, అందుకే పేపర్ తింటున్నా. రే నేను కష్టపడి రాసిన స్కిట్ పేపర్లు రా. అవునా? అందుకే టేస్ట్ లేవు. వస్తే ఈడేంటే కోకాపేటలో ల్యాండ్ రేట్ పెరిగినట్టు ఇలా పెరిగిపోతున్నాడు. అమ్మను ఎందుకుంటావు నాన్న? మిగతా వచ్చి నువ్వే కదా. అరే నేను విత్తనం వేయడం కాదురా, నీకు కళ్ళు కనబడిందల్లా కడుపులో వేయడం వల్ల ఇలా అయిపోయావు. నాన్న నేను నీ మీద పడుకుంటా నాన్న. నువ్వు నా మీద పడుకుంటే రేపటి నుంచి మీ అమ్మ ఒంటరిగా పడుకోవాల్సి వస్తుందిరా. అసలు కాలేనే ఇస్తాను నాన్న. చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? జరుగు నాన్న. రెస్ట్ ఏంటి కనపడలేదు. ఆగు బొక్కలు పడితే స్టేజ్ మీద. నాన్న మీరిద్దరు ఎలా కనపడుతున్నా? యాంకర్ పక్కన ట్యాంకర్ నుంచి ఉన్నట్టుంది. నాన్న ట్యాంకర్ అన్నది నాన్న ఫీల్ అవుతుంది రష్మి గారు. తర్వాత ఫీల్ అవుతుంది కానీ రారా నువ్వు చదువుకోరా. మాకుంది ఆశలు, మాకు కావాలి ప్రాసులు. నాన్న నేను డాక్టర్ అవ్వాలా లాయర్ అవ్వాలా? ముందు కూర్చొని చదువుకోరా. రాయు. ఆగాగు. ఏంటి ఇదేంటి రాస్తున్నా డైలీ? ఇది ఫిజిక్సా కెమిస్ట్రీయా? డైలీ రాస్తున్నావా? డైరీ రాస్తున్నాను నాన్న. ఏంటి డైరీయా? చదువుకోరంటే డైరీలు రాస్తావరా? డైరీ. అరే ఏంట్రా పాట అయ్యకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ చేయట్లేదండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం రండి. వీడిని తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ కావాలి. డాక్టర్ కి ఫోన్ చేసి పిలుద్దాం. హలో డాక్టర్, అర్జెంట్ గా రండి. ఏమైంది ఇక్కడ? అదే మీరే చెప్పాలి డాక్టర్. ఎరా తమ్ముడు చెస్ట్ ఎక్కడ ఉందిరా? ఇక్కడ ఎక్కడొకటి పెట్టే. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? మీ వాడు రెగ్యులర్ గా ఏం చేస్తుంటాడు? డైరీలో పిచ్చి రాస్తుంటాడు. మీ వాడు ఆ డైరీలో ఏమి రాస్తే అది జరిగి తీరాలి, లేదంటే చచ్చిపోతాడు. బీ కేర్ఫుల్. ఇదే మా ఇద్దరు రోగమే. ఏమో సరే డైరీ ఎక్కడ? దాంట్లో ఏదో ఒకటి రాయమనండి. ఏం రాస్తాడో ఏంటో భయంగా ఉంది. రష్మి మా నాన్నకి హగ్గు అవ్వాలి.
రష్మి ఇవ్వదు కదరా. అడుగుతాను ఆగరా. నీ కొడుకు పోతే ఏంటి నాకేంటి? రష్మి గారు ప్లీజ్ అండి. అవ్వదు. ఒక్క హగ్గు కోసం పిగ్గి లాంటి మనిషిని పోగొట్టుకుంటామా? ఏంట్రా ఇది? మేడం ప్లీజ్ మేడం, పోయేలా ఉన్నాడు మేడం. సరే ఇది పట్టుకొని వెళ్ళంతే. అరే చూడరా. అదే మేడం. ఇలా ముట్టుకొని వెళ్ళు. పట్టుకున్నాను రా. సూపర్ గా రాసావురా. ఆర్టిస్ట్ లా కాదు, బయట క్యాషియర్ లా రాస్తూనే ఉండాలి. రాయి. మా పక్కింటి ఆంటీకి మా నాన్న ముద్దు పెట్టాలి. సరిత గారు ఇదేంటి సరితను పిలిస్తే పెడతొచ్చింది. ముద్దు పెట్టండి తొందరగా బాబు, ముద్దు పెట్టండి. ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం ఏంటంటే మా బాబు. ఒక్క నిమిషం ఆగండి. ప్రాబ్లం చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 2 minutes పడుతుంది. అంటే అంతసేపు నేను ఆగలేనండి. ముందు ముద్దు పెట్టమని చెప్పండి. నేను ముద్దు పెట్టుకో. ఆగరా, నువ్వు పిల్లోడి కోసం పెట్టినట్లేదు, దానికి పిల్లలు కావాలని పెట్టినట్టుంది. ఇంకెళ్ళు. ఏం రాస్తున్నారా? నాన్న వెళ్ళి ఖుష్బూ గారికి చిటికేసి వార్నింగ్ ఇవ్వాలి. నేను వెళ్ళి ఖుష్బూ గారికి వార్నింగ్ ఇవ్వడం ఏంటే? మీరు ఈ పని చేయగలరండి. మీరు వెళ్ళి మొదలు పెట్టండి. పుల్లొట్లో తలపెట్టండి అన్నట్టుంది. ఒరే నువ్వు ఆగరా, పర్ఫార్మెన్స్ నువ్వు వెళ్తున్నా ఆగు. ఖుష్బూ గారు మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ మిస్ అయ్యారనుకో, మీకు నడవడానికి కాళ్ళు ఉండవు. ఎందుకంటే అవి నేను పట్టేసుకుంటారు కాబట్టి. నేను సత్యాలా రాస్తావేంట్రా? మంచిది రాయి. మీరు రాస్తున్నారా? మీరు రాసేయండి సార్. అమ్మతో గోరు ముద్దలు తినాలి, నాన్నతో గుర్రమాట ఆడుకుంటూ. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సార్ పర్ఫార్మెన్స్. వీడికి ఇలా కాదు. హలో సార్, 50 kg బిర్యానీ, 100 kg చికెన్ సార్, పీతలు కూడా, మటన్ కూడా అన్ని క్యాన్సిల్ చేసేయండి. పర్ఫార్మెన్స్ చేస్తారా? పర్ఫార్మెన్స్ వద్దన్నా. గిట్ట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి అతిగా ఆశపడే కొత్తగా వచ్చే టీం లీడర్ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. లక్ష్మణ్ బాగుందండి, మంచి ఐడియా ఎవరిది? రైట్ సార్. ఏంటి మీరు ఇచ్చారా ఈ ఐడియా? ఏంటి మీరు రాసారా ఈ స్కిట్? ఫస్ట్ మాకు రాసుకున్నాను, మేము ప్రాక్టీస్ చేస్తే బాగా ఇచ్చేసాం. కొత్తగా ఉందండి మొత్తానికి. అయితే యాంకరు జడ్జిలు ఎక్కువ యాక్ట్ చేశారు మీ దాంట్లో. ఓకే, ఆల్ ద బెస్ట్. ఖుష్బూ గారు ఈ స్కిట్ బాగుంది, ఐడియాస్ బాగున్నాయి, వెరీ నైస్, వెల్ డన్. ఏ టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. Let's begin with Bullet Bhaskar and team, Lucky Lakshman and team, Rocking Rakesh and team, Ishmat Emmanuel and team, Auto Ram Prasad and team. All right, so judges, ఈ వీక్ పైసా వసూల్ ఎంటర్టైనర్ ఉన్నారా? ఆటో రామ్ ప్రసాద్. Congratulations to Auto Ram Prasad and team. మీరు ఈ వారం పైసా వసూల్ ఎంటర్టైనర్ ఆఫ్ ది వీక్ అండ్ గెలుచుకున్నారు 25,000 rupees cash prize from an extra Zabardast. Ready to pose? Alright viewers, అయితే మన ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. సేమ్ టైం సేమ్ ఛానల్. అట్ ద టేక్ కేర్, we all love you. Good night everybody. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.